రాకేశ్వర భగవానికి వాయుదేవుని మాస సకల శక్తి జై మాత. నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ భూమి మీద మానవ జన్మ మనది, పశువు జన్మ ఇంకొకళ్ళది, ఆవు జన్మ ఇంకొకళ్ళది, నందిసి జన్మ ఇంకొకళ్ళది, కుక్క జన్మ, శాప జన్మ, ఎవరి జన్మలు వాళ్ళకి భగవంతుడు రాసి పెట్టాడు. మనము ఏ పుణ్యాలు చేసుకుంటే ఈ మానవ జన్మ ఎత్తామని చెప్పి ఒక్కసారి ఆలోచించుకొని మనము భూమి మీద చక్కగా ఉన్న 4 రోజులు, అంటే 4 రోజులని శాస్త్రాంగం అంటారు. భగవంతుడు మనకి ఎంతవరకైతే ఈ భూమి మీద ఆడిస్తాడో ఒక డ్యాన్సు, ఒక వైభోగాలు చూసారా, డ్యాన్సులు ఆడిచ్చేది ఆయనే, వైభోగాలు చేసేది ఆయనే, అంతలోనే మింగేసేది కూడా ఆయనే. అర్థమైందా? ఈ 4 రోజుల్లో ఒకటి తూర్పు సూర్య భగవానుడు వికసిస్తాడు, పడమర చంద్రభగవానుడు వికసిస్తాడు. చూసారా, ఎడంవైపు ఏముండదు, ఉత్తరం దక్షిణం ఒక ఏముండదు. చూసారా, మరి ఇటు కూడా ఏదో పెట్టాలిగా భగవంతుడు. అలాగే తూర్పు అంటే మనం పుట్టాము, పడమర అంటే మనం ఇక అంటే అది వెలుగు, ఇది చీకటి. చీకటి అంటే ఏం తెలుసా, మన జీవితం ఎప్పుడు చీకటి అయిద్దో మనకే తెలియదండి. అలాగే మీరు కొన్ని పుణ్యాలు చేసుకోండి. మీరు ఒకళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదట వాళ్ళ నోటి కాడ మనం అన్నం తీసామనుకోండి, అది చాలా ప్రమాదము. అది ఎక్కడో మనం దెబ్బతింటామని కాదు, ఈ భూమి మీదే ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఏడుపులు తగిలి వాళ్ళ కన్నీరు ఈ భూమాతకి ఇదయ్యి ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, వాళ్ళకి తిండి తిప్ప లేకుండా పోవచ్చు, వాళ్ళ కుటుంబం కొడుకులకు కోళ్ళకి వివాదంలో ఇచ్చి ఇడిపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నారండి భూమి మీద. వాళ్ళందరూ కూడా అలా ఉండకుండా చక్కగా ఆనందంగా కుటుంబం ఆనందంగా ఉండాలని, పచ్చగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. మీరు ఏ పూజ చేసుకోండి, కాస్త శుద్ధిగా ఆ పటం తుడిసి ఒక 2 పువ్వులు ఒక సాంబ్రాణి వెలిగించేసి, నాయన నువ్వమ్మ తల్లి నువ్వని వెళ్ళిపోండి. అలాగే కాదని మేము ముస్లిమ్స్ అంటే చక్కగా ఖురాన్ చదువుకోండి, నమాజ్ చేసుకోండి, మీ ఇష్టం, మీ వంతు మీరు చేసుకోండి. కాదని మేము ప్రార్థన వెళ్తాం చక్కగా ప్రార్థన చేసుకోండి, ఆనందంగా మీ వంతు మీరు ఆ భగవంతుని వేడుకోండి. ఆ యేసయ్య అనుకోండి, మీరు ఏమని అనుకోండి, నేను చెప్తున్నా కదా, అల్లా అనుకోండి, యేసయ్య అనుకోండి, గంగాణం అనుకోండి, పోలేరం అనుకోండి, నాకు అనుకో, మీ ఇష్టం అండి. ఏదైనా అనుకోని కాస్త ముందుకు సాగే మార్గం చూసుకోండి. వెళ్ళే దారిలో ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు తెలుసా ముళ్ళు అంటే ఏం తెలుసా? ఎవరికి తెలియదు. నేను చెప్తా, రమ్మంటే ఏ స్టేజీ వాళ్ళు పిలిచినా నేను విరోధంగా ఏం చెప్పట్లేదండి. మానవ జన్మంతా కూడా ఆనందంగా కలగాలి, మళ్ళీ మీరు మానవులుగానే పుట్టాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే నేను ఎందుకంటే 10 మందిలో కూడా వచ్చి చెప్పేది అనేది కూడా చాలామంది నా వీడియోలు చూస్తలేదులేండి, చూడండి అని చెప్తున్నాను. కొన్ని మీరు చేసుకున్న పాపాలు పోతూ ఉంటాయి. మీరు వెళ్ళలేని ఏరియాలు కూడా నేను చెప్తున్నాను చక్కగా. అలాగే నేను చెప్పేది ఏంటంటే, వీడియో వేదిక ఎందుకు వస్తానంటే, అంటే వేదిక మీదకి ఇంకా ప్రపంచం ఇంకా వింటారు నా ఘోష, నా ఆవేదన. అంటే నేను ఎంత ఇదవుతున్నానంటే, నాకు లేకపోయినా పర్లేదండి, అదే నన్ను బతికిస్తుంది ఇవాళ. తెలుసా, నా జీవితంలో 3 దెబ్బలు తగిలినాయి. నా 13 సంవత్సరాల వయసులోనే నాకు 2 గణాలు తప్పినాయి, ఆపరేషన్లు 2 పడ్డాయి. 2000 వచ్చేపటికల్లా యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన ఎలా ఉన్నానండి, భగవంతుని నమ్మాను. నేను 10 మందికి కూడా అన్నం పెట్టలేకపోయినా, నాయనా భగవంతుడా, అమ్మ పార్వతీదేవి, లేదా భూదేవి, లేదా సూర్యభగవాన్, వీళ్ళందరూ శుభ్రంగా ఉన్నాను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు భగవంతుని నమ్ముకోండి. ఏ పూజ చేసుకోండి. ఇంట్లో మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు, పిల్లలు ఉంటారే పిల్లలు కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఒక జీవే కండి. నీ కొడుకు ఒక మానవుడే కదా. ఆత్మకి వయసు లేదండి, ఆత్మకు ఇటు పోతే అటు వచ్చింది. అలాగే మనం మరణించామనుకోండి, మనం పుణ్యదోషం అనుకోండి, మనకి ఏమంటే మన మరుజనం ఉంటుంది. లేదనుకోండి, శక్తులయ్యి గాలి దూలయ్యి పట్టి పీడిస్తూ ఉంటారన్నమాట. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నా అందు దయించి, నా కుటుంబ తరపున నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆనందంగా పాడి పంటలతో ఉండాలని కోరుకుంటున్నాను అండి. జై నాగు. ఓం భగవతే నమః. లోక నక్షత్ర బాధ.
గణపతులకి జై మాత. ఓం లోక నమః. ఓం తల్లి మగాకి జై. అమ్మకి జై. అమ్మకన్నమ్మ తల్లికి జై. ఓం స్వామికి జై. పాకల స్వామికి జై. నాగుకి జై. నాగలోకి జై. నాగు జై. నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం నమో లోకండేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి నాగుకి జై. నాగుకి జై. నాగమ్మకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి కామాఖ్య తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. జై తల్లి కామాఖ్య తల్లి నమః. జై మాత అమ్మకన్నమ్మ తల్లికి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎలాంటి చెడు లేకుండా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా అమ్మ తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః.